International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. గూగుల్లో పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. అది కూడా ఏపీలోనో ఇండియాలోనో కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి తెగ సెర్చ్ చేశారు. గూగుల్ 2024 సంవత్సరానికి గాను గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్ను రిలీజ్ చేసింది. అందులో ఎంటర్టైన్మెంట్ విభాగంలో నటుల జాబితాలో పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ సినిమా ఈ ఏడాది ఒక్కటి కూడా విడుదల కాకపోవడం ఇక్కడ విశేషం. కానీ సినిమాల నుంచి పొలిటికల్ జర్నీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఈ ఏడాది ఓ సునామీనే సృష్టించారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 గెలుచుకోవడం, 2 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించడంతో పాటు 100% స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ అనే అంశంతో గ్లోబల్ స్థాయికి చేరుకున్న పవన్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీజ్ ది షిప్ అనే అంశాలు గూగుల్ను షేక్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికన్ నటుడు కేట్ విలియమ్స్ ఉండగా భారతీయ నటులు హీరా ఖాన్, నిమ్రత్ కౌర్ 5, 8 స్థానాల్లో నిలిచారు.